జై సమ్మక్క పీచర గ్రామంలో మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2014 నుంచి జరుగుతున్నది. దానికి అనుగుణంగా ఈరోజు 2026 జనవరిలో 28, 29, 30, 31 4 రోజులు జరిగే జాతరకి, పీచర గ్రామంలో జరిగే మినీ మేడారం జాతరకి అందరి సహకారంతో సమ్మక్క సారలమ్మ కమిటీ చైర్మన్ గొల్లె రమేష్ గారి ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ కమిటీ డైరెక్టర్లు మరియు పీచర గ్రామ పంచాయతీ సర్పంచ్ మర్జా అనితా నరసింహరావు మరియు వార్డు మెంబర్ల సహకారంతో మరియు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ గారు కీర్తి వెంకటేశ్వర గారు, మాజీ ప్రజాప్రతినిధులు, పీచర ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో పీచర గ్రామంలో ఈరోజు సమ్మక్క సారలమ్మకు జరిగే జాతర పని పూర్తిగా అన్నీ కూడా చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా మొబైల్ మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ట్యాంకు దగ్గర మా దగ్గర ఇక్కడ ఉన్న ఫోర్స్ దగ్గర వాటర్ దగ్గర వచ్చిన లేడీస్ భక్తులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ చేంజింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లం కూడా సౌండ్ సిస్టమ్ కానీ అన్ని రకాలుగా అన్ని హంగులతోటి పీచర సమ్మక్క సారలమ్మ జాతరను జరిగేటట్టుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మేము అందరి భక్తులకు, పీచర గ్రామంలో ఉన్న భక్తులకి, పీచర చుట్టుపక్కల గ్రామాలు సోడిసిపల్లి కావచ్చు, మల్లికూరు కావచ్చు, గుల్లసారు కావచ్చు, వేలేరు కావచ్చు, వేలేరు మండలంలో ఉన్న మధ్యలగూడెము, కన్నారము, ఎర్రబెల్లి, కమ్మరిపేట, చింతలతండ, బండతండ, లోకేతండ అన్ని గ్రామాల ప్రజల భక్తులు కూడా వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి కూడా మనము ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు సహకారంతో, ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ఇక్కడికి మన అందరం కూడా అధికారుల సహకారంతో కూడా ఇక్కడ మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో కాబట్టి అందరూ ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అందరు భక్తులు వచ్చి జాతర సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు తావులేదు. కావాలని కొంతమంది రాజకీయాలకు రంగు పులుముతున్నారు. దేవుడికి రాజకీయానికి సంబంధం లేదు. కాబట్టి అందరు భక్తులు గమనించాలి, ఎలాంటి రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు చేయడం వల్ల మీకే నష్టం, ఎవరికి నష్టం కలగదు. తల్లి అమ్మవారు పీచర సమ్మక్క సారలమ్మ పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే, అమ్మవారి మొక్కులు సమర్పించుకుంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి అనుకుని జరుగుతుంది. కాబట్టి అమ్మవారే చూసుకుంటారు. మీరు ఎలాంటి రాజకీయాలు చేసినా, ఏం చేసినా కూడా అది మీకే తగదు అని కూడా నేను తెలియజేసుకుంటూ, పీచర సమ్మక్క సారలమ్మ జాతర అందరి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, పోలీస్ మిత్రులకు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళకి, సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పీచర సమ్మక్క సారలమ్మ జాతర విజయం చేయాల్సిందిగా నేను చైర్మన్ గారి ఆధ్వర్యంలో, గొల్లె రమేష్ గారి ఆధ్వర్యంలో, మర్జా అనితా నరసింహరావు సర్పంచ్ అందరికీ కూడా జై సమ్మక్క. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ జాతర మినీ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ పీచర. ప్రతి భక్తులు కోరిన కోరికలను కొంగు బంగారం చేసే విధంగా అంగరంగ వైభవంగా ఈరోజు జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర కార్యక్రమంలో చైర్మన్ గొల్లెన రమేష్, అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ సర్పంచ్ గారు మర్జా అనితా నరసింహరావు గారు, అదేవిధంగా ఈరోజు ఈ గద్దెలు నిలవడానికి, ఈ జాతర నడవడానికి ముఖ్య కారకుడైనటువంటి జల్తారు కనకయ్య పూజారి, అతని అమ్మవారు కలలోకి వచ్చి ఇక్కడికి దారి చూపెట్టిన తర్వాత పసుపు కుంకుమలు ఏర్పడడం జరిగింది. కాబట్టే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి జాతర మన పీచర సమ్మక్క సారలమ్మ మినీ మేడారంగా చెప్పుకోవదలుచుంది. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జాతరకు వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా శానిటేషన్ విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ పూర్తి భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలే కాదు, దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ఈ పీచర సమ్మక్క సారలమ్మ అటువంటి జాతరకు దాదాపు 15,000 నుంచి 20,000 మంది భక్తులు ప్రతి జాతరకు రావడం జరుగుతుంది. వారందరికీ కూడా తగినటువంటి వసతులు చేకూర్చి అమ్మవారు దర్శనం చేపించి పంపించేటువంటి పరిస్థితి చైర్మన్ గారు ఉన్నటువంటి కమిటీ డైరెక్టర్లదిగా పూర్తి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు ఎవరైనా కూడా ఇలాంటి అసౌకర్యాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పూర్తి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు
తప్పనిసరిగా వారి పునర్దర్శన ప్రాప్తిరాస్తు కలిగిస్తూ వారి కోరికలు కొగ్గు బంగారంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారిని మేము కోరడం జరుగుతుంది. టీచర్ సమ్మక్క సారలమ్మ దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ మాతోటి మా డైరెక్టర్లు, వైస్ చైర్మన్, పాలకవర్గ గ్రామ పంచాయతీ పాలకవర్గ కమిటీ కూడా, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే గ్రామ ప్రజలు, కుల సంఘ పెద్దలు మరియు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు మరియు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అందరూ సహకారం ఉంది. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. వచ్చి దర్శించుకొని సక్సెస్ చేయాలని కోరుతున్నాను.